బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది అవుతుంది. ఈ క్రమంలో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తుంది. కాంగ్రెస్ విజయోత్సవాలకు బీజేపీ కౌంటర్గా 6 అబద్దాలు 66 మోసాలు అనే పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని చెబుతూ ఈ తరహా నిరసనలకు సిద్ధమైంది. ఇక ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన కార్యక్రమాలకు నిర్వహించనుంది. ఇక ఒక్కో రోజు ఒక్కో విధంగా నిరసన తెలపనుంది. ఈ నెల 30న కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్షీట్, డిసెంబర్ 1న జిల్లా స్థాయిలో బీజేపీ ఛార్జ్షీట్, డిసెంబర్ 2, 3 తేదీల్లో నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇక నిరసన చేపడుతున్న ఈ వారం రోజులు ప్రతిరోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2000 మందితో సభలు కూడా నిర్వహించనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది అవుతుంది. అయితే ఈ క్రమంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ విజయోత్సవాలకు బీజేపీ కౌంటర్గా 6 అబద్దాలు 66 మోసాలు పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ఓ పక్కనేమో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంటే మరో పక్కనేమో బీజేపీ పార్టీ ఏమో 6 అబద్దాలు 66 మోసాలంటూ నిరసన చేపట్టాలని చూస్తుంది. అయితే ఈ నిరసనలో ఏ విధంగా చూడొచ్చు అంటారో అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7 తోటి రాష్ట్రంలో అధికారంకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నేపథ్యంలో విజయోత్సవం నిర్వహించాలని చెప్పేసి ఆ పార్టీ ఘనంగా ఏర్పాటు చేసింది. యాక్చువల్ గా నవంబర్ 14 నుంచి ఈ విజయోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే రేపు ఈ వారం రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు జరిగే 9వ తేదీ వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించాలి. కొన్ని పూర్తయినటువంటి పనులు అంటే నగరంలో ఫ్లైఓవర్లు కానీ మిగతా జిల్లాల్లో కొన్ని పూర్తయినటువంటి భవనాలు, వీటికి సంబంధించి పంచాయతీ భవనాలు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ మిగతా వాటిని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా బీజేపీ ఈ నెల అంటే ఈ 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కాంగ్రెస్ వైఫల్యాల మీద ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి నియోజకవర్గాల కార్యక్రమాలను నిర్వహించారు. అంటే కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని ఉమ్మడి హామీలను ప్రకటించింది. కొన్ని చోట్ల నియోజకవర్గాల వారికి కూడా హామీలను ప్రకటించింది. అయితే ఉమ్మడి హామీల విషయంలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలను చేపడుతూనే నియోజకవర్గాల వారిగా అంటే ఏ నియోజకవర్గంలో ఏ హామీ ఇచ్చారు, దాన్ని ఎంతవరకు పూర్తి చేశారు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కొంత కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు అంటే ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు నియోజకవర్గాల వారిగా
కార్యక్రమాలు చేపట్టింది. 2-3 తేదీలలో కొంత బైక్ ర్యాలీలను వీటిని నిర్వహించి కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగొట్టాలి. అంటే ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అదే 18 సంవత్సరాలు పూర్తయిన యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా పెన్షన్లను 2,000 ఉన్నటువంటి పెన్షన్లను 4,000 చేస్తామని చెప్పేసి, అదే ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి ఖచ్చితంగా అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాడు. అదే ప్రధానంగా అన్నిటికీ ముఖ్యమైన రేషన్ కార్డులను వీరే తొందరగా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో వచ్చిన అంటే డిసెంబర్ 9 లోగా మేము పూర్తి చేస్తాము అని చెప్పేసి, అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 9, వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాస్ట్ ఇయర్ డిసెంబర్ 7 చేసింది. కానీ హామీలు ఇచ్చిన మాత్రం డిసెంబర్ 9 మేము అధికారంలో కోసం డిసెంబర్ 9వ తేదీ సోనియా గాంధీ గారి పుట్టినరోజులో మేము మొత్తం చేస్తాము. మీరు ఒకవేళ రుణాలు తీసుకున్న వాళ్ళంటే ఇప్పుడు బ్యాంక్స్కి రుణాలు తీసుకోవడం కూడా చెప్పేది కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఇంకా రుణమాఫీ విషయంలో కొన్ని కొరిన్నాయి, ప్రభుత్వం కూడా ఒప్పుకుంటాను. అట్లా ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ గ్యారంటీ ఇస్తామని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి ఇంకా చాలా హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీటన్నింటి వైఫల్యాలను ప్రజలకు ఎండగట్టాలి. ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గాల వాళ్ళు ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు కానీ, గ్రామ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు కానీ, నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి సమస్యలు, వీటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఈ హామీలను నెరవేర్చలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏదో చేశామని చెప్పేసి గుప్పలు చెప్పుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదంతా కాంగ్రెస్ దంబాచారం. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి. భవిష్యత్తులో మరిన్ని ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రజలను చైతన్యం చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉన్నది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారిగా కార్యక్రమాలు చేపట్టి ఎక్కడికక్కడ అంటే స్థానిక సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యను కూడా ప్రజలకు తెలిపి ప్రజలను చైతన్యం చేయాలి. కాంగ్రెస్ వైఫల్యం ఎండగట్టాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం కానీ, ఇప్పుడు ఏడాది ఉత్సవాల పేరుతో చేస్తున్నటువంటి ఇవంతా కూడా తప్పు. ప్రజలను మరోసారి పక్కదారి పట్టించి ప్రజలను మసిబూసి మాడికాయ చేసి మభ్యపెట్టేందుకు మనం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి చెప్పేందుకు బీజేపీ కొంత ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇందులో భాగంగానే అనేక కార్యక్రమాలు అవసరమైతే కొన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లాల వారిగా పర్యటించి ఆయా నియోజకవర్గాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.